रघुनंदन रघुनंदन रघुवर सेवन। कैमरामैन सर बाबू रेडी स्टार्ट। లయన్ పీసీ ఏంది అసలు మామూలుగా లేదు కదా ఇది చూడు ఇది పీసీయా లేకపోతే ఏంది జట్టా ఏం పీసీ అది లయన్ది మామ నమస్తే. పీసీ వీడియో అంటున్నారు కదా, ఈ వీడియో చూసేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొడతాం మర్చిపోద్దు, లైక్లు కొట్టండి. హాయ్ మామ, అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు? అలాగే పీసీ మనం అయితే బై చేసిన వీడియో అయితే చూసారు కదా సిటీసీలోని మరి ఆ పీసీ ఇప్పుడు వచ్చేసి మనం అయితే మొన్న గేమింగ్ సెటప్లో అయితే పెట్టేసాము. ఒక 3 days మంచి రోజులు లేవనేసి ఓపెన్ చేయలేదన్నమాట. తర్వాత ఓపెన్ చేసాం. బోయా అన్న వచ్చాడు, మొత్తం సెట్ చేసాడు అనమాట. విండోస్ అయ్యి వేసి మొత్తం సెట్ చేసాం. ఆ రోజు బిజీ అనమాట. రూమ్ ఏమో చిన్నది మంది, రూమ్ చిన్నది అయితే ఏమైందంటే దానికోసం మనం వీడియో అడౌట్ అయిపోయింది అనమాట. వీడియో తీయడానికి లేదు ఆ రోజు. కానీ ఇక్కడ ఒక చిన్న క్లిప్ వేస్తాను బోయా నేను ఆ రోజు ఏం చేసామనేది. దీని నుంచి అయితే సెట్ చేస్తున్నాము. అది ఇంకా ఏదోటి ఉంటుంది, చిన్న పనులు. బోయా అన్న మొత్తం అవేదాకా బుర్ర పని చేయట్లేదు అనమాట. మేమైతే కొంచెం తినేసి అప్పుడు మొదలెడతాం. బోయా అన్న అయితే కుండ బిర్యానీ అయితే తినిపిస్తాం. ఇప్పుడు బోయానికి ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు బోయా అన్న చూసారు కదా, ఇప్పుడు అయితే కుండ బిర్యానీ ఓపెన్ చేస్తున్నాడు. మొన్న అడిగిండు అనమాట, కుండ బిర్యానీ వేరే చోటని తిన్నాం, అది కాదన్న ఈసారి నేను తినిపిస్తాను అయితే తెప్పించాను. ఇది చూద్దాం. సీల్ ఓపెన్ చేస్తున్నాడు కుండకి. కుండ చికెన్ బిర్యానీ. చికెన్ ఏమో తినొద్దు అంటున్నారు, కానీ అయినా మేము చికెనే తింటాం. అమ్మో రపా కోతున్నాడు. చాలా వేడి ఉంది కదన్నా. ఫుల్లోనమాట ఈ బిర్యానీ అయితే. చూసారు కదా, ఐటమ్స్ అయితే ఇన్ని వచ్చినాయి. ఇగో రోటీలు వచ్చినాయి, ఇక్కడ ఏదో చికెన్ గ్రేవీలు, చికెన్ పీసులు ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడేమో ఆనియన్స్ ఇంట్లో వచ్చి మాకు, అక్కడ స్ప్రైట్, పాత పీసు అక్కడ పెట్టాము. ఇంకా పని ఉందన్నమాట. ఇంకా అసలు స్టార్టింగ్ వీడియోనే మొదలెట్లేదు. ముందైతే కొంచెం బయట చికెన్ తినకూడదు అని చెప్తున్నారు. రాయేష్ అన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు, అయినా తింటాం మేము. అది రాయేష్ అన్న కోసం రాజ్మా కర్రీ అనమాట. అది కొంచెం రోటీలోకి అయితే వేస్తున్నాడు. బోయానియో ముందు రోటీ తినేసి తర్వాత బిర్యానీ బోయానికి వేసేసుకుని నువ్వు కూడా. తర్వాత బిర్యానీ ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాం మిగతాది. చూసారు కదా మమ్మ, కుండ బిర్యానీ ముక్క ఎలా ఉడుకుతుందో చూసారా. డైరెక్ట్ కుండలో వండుతాడో మరి డైరెక్ట్ వండేస్తాడో తెలియదు. నాకేస్తున్నాడు ముందు బోయాన. ఇగో రైస్ అదిగో ఉందన్నా బోయానా, అది కుండ ఫీల్ ఉందంట. అది చూసారు కదా, బోయాని చెప్తే కుండలోనే వండినట్టాడు. అయన్నొద్దు పాయింట్కి రా. ఇక్కడ కూడా వచ్చాడు బోయా. పాపం పొద్దున్న అనగా వచ్చాడు మామ, సాయంత్రం వెళ్ళేటప్పటికి 10 అట్లా అయిపోయింది. థ్యాంక్స్ బోయన్న. అలాగే రాజన్న మామ పీసీ తీసుకునేటప్పుడు రాజన్న అయితే వచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనమాట. మనకి రాజన్న వచ్చి దగ్గరుండి చేయించారనమాట. అది వాళ్ళకి స్పెట్స్ ఇచ్చి దగ్గరుండి చేయించారు. థ్యాంక్స్ అన్న రాజన్న. అలాగే మరి ఎన్ని రోజుల నుంచో డిస్కషన్ చేసామో తెలుసా మామ, ఇది పీసీది ఏం పెడితే బాగుంటుంది అనేసి. బోయానని అయితే సావదబ్బాను అనమాట. బోయాన్న నేను అప్పుడప్పుడు వారియర్ అని అడగటం ఇలా జరిగిందనమాట. కానీ ఇలా మొత్తం ఫైనల్గా అయితే మన పీసీ అయితే మన ఇంట్లోకి వచ్చేసింది. మన గేమింగ్ రూమ్లో అయితే ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మీకు ఎలా ఉన్నది, ఏమేమి వేసామనేది మీకు అవన్నీ నేను క్లియర్గా చెప్పకపోవచ్చు, కానీ మీకు డిస్క్రిప్షన్లో మొత్తం లింక్స్ అన్నీ ఇస్తాను. అంటే ఏమేమి వాడుతున్నాను అనేది అయితే పెడతాను అనమాట. గ్రాఫిక్ కార్డు వచ్చేసి 5080 అనమాట. ఓకేనా. గ్రాఫిక్ కార్డు 5080, మదర్ బోర్డ్ ఏమో గిగాబైట్ అనమాట. ఇంకోటి ఏంటి ప్రాసెసర్ అనమాట i9 1400K ఏమో ఉంది కదా మామ, కేఎస్ ఏదో మంది. ఓకే, అన్నీ మనం అయితే డిస్క్రిప్షన్లో రాసి అయితే పెడతాను. ఇప్పుడు మనం పీసీ చూసేద్దాం. మరి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టాలి. ఈ వీడియోకి 3K అయినాయి అనుకో, నెక్స్ట్ వ్లాగ్ ఏదో ఒకటి చేసేస్తాను, ఎటో ఒకటి వెళ్ళిపోతాను. మీరు సపోర్ట్ చేయాలి, అంతే తేడా. ఓకేనా. ఇప్పుడు మనం పీసీ దగ్గరికి వెళ్ళిపోతామా ఆగుదామా? పీసీ దగ్గరికి వెళ్ళిపోతాం ముందు. ఓకేనా. లేకపోతే నన్ను తిట్టేటట్టు ఉన్నారు. మన పక్కనే ఉందన్నమాట పీసీ అయితేని. పడుకుంది ఇప్పుడు, ఆన్లోనే ఉంది, ఇప్పుడు పడుకుంది. చూపిస్తాను ఉండండి. చూసారు కదా మామ, పీసీ అయితే ఇదనమాట. ఎలా ఉన్నదో చూడండి. ర్యామ్స్, ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డు, కింద కూడా ఫ్యాన్లు ఫిట్ చేసాం ఆ రోజు, అందుకనే లేట్ అయింది. కాదు బోయా దానికి ఇంకా ఎక్స్ట్రా ఫ్యాన్లు తీసుకొని ఫిట్ చేసి వచ్చిండు బోయాకి. బోయాని ఎట్లా తెలుసా, బోయాకి 9mm రాడ్ పెట్టాలి బోయాకి. పీసీ అక్కడ తీసుకున్నప్పుడు అయితే కింద ఫ్యాన్లు పెట్టించలేదు. చూసారు కదా మామ మొత్తం ఎలా ఉందో. మరి హనుమంతుని చూసేద్దామా లోపల. గ్రాఫిక్ కార్డు మీద అయితే కూర్చోబెట్టాను అనమాట.
పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వాలి హనుమంతుల్లా, కానీ మనం ఇంకా జై హనుమాన్ లోగో పెట్టుకున్నాడు. ధైర్యంగాని మామూలుగా లేదు. చూసారు కదా మామ, మైండ్ పనిచేయదు అనమాట పీసీ. ఇగో పైన 3 ఫ్యాన్లు, కింద 3 ఫ్యాన్లు, సైడ్కి 3 ఫ్యాన్లు. అబ్బా లైన్ దాంట్లో దగ్గర 9, 10, 11 ఇంకా ఎన్నో ఫ్యాన్లు ఉన్నాయి. పోయి చెప్తాయి ఇప్పుడు చాట్లు వచ్చి. పబ్లో ఉండేటట్టే ఉంటుంది మొత్తం. చూడండి ఎలా ఉన్నదో అసలు పీసీ అంతని. చూసారు కదా మామ, పీసీ మీద మన గేమింగ్ చూడండి. ఇది జాస్టిక్ ఉన్నది. అలాగే ఇదిగో మన చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చెయ్యకు, చెడు ఆలోచించకు అనేసి 4 పెట్టుకున్నాను అనమాట. మన రోటర్ వచ్చేసి పైన ఉన్నది. రోటర్కి అప్పుడప్పుడు వేడైందనుక ఫ్యాన్ వేసి వెంటనే కట్టేస్తాను, జస్ట్ కూల్ అవ్వడానికి అంతే. ఓకే, అలాగే మన మానిటర్ వచ్చేసి మన పాతదే అనమాట. చూసారు కదా, మానిటర్ అయితే ఇది అనమాట. మరి మానిటర్ లాక్ ఓపెన్ చేద్దామా? లాక్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. లాక్ ఓపెన్ చేసి ఎంటర్ కొట్టలేదు భయ్య. ఎంటర్ కొట్టగానే మన పాత పీసీలో ఎలా అయితే ఉన్నదో ఇది అలాగే అనమాట. చూసారు కదా, రాజు అన్నది వారియర్ అంది నాది అనమాట. డీపీ అదే ఉంటుంది. ఈ పీసీలో కూడా అదే అనమాట. ఓకేనా, ఈ పక్కన ఫ్యాను, నేను వాడే హెడ్సెట్ హైప్రెక్స్ అనమాట, వైర్లెస్ ఇది. అలాగే స్ట్రీమ్ డెక్, ఇది మనకు గిఫ్ట్ వచ్చింది. ఆస్ట్రేలియాలో శివాన్ ఉంటాడు, ఆయన ఇచ్చాడు అనమాట. ఇది అయితేని మన గణపతి, ఇక్కడ గణపతి ఉంటుంది. అలాగే కీప్యాడ్ చూసారు కదా, ఇవన్నీ మోడల్స్ ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు మామ. ఓకేనా, మన మొబైల్ అనమాట ఇది. అలాగే చూసారు కదా, చాలామంది అయితే ఈ ఫ్యాన్ అడుగుతున్నారు కదా, ఇది మ్యాగ్నెట్ అనమాట. ఇది మొబైల్కి డైరెక్ట్ అంటుకుంటుంది. ఇది కూలర్ ఏసీ వేసినప్పుడు వాడిన, కానీ మామూలుగా అయితే ఫ్యాన్ వేసుకునేటప్పుడు కంపల్సరీ వాడాలి. ఓకే, పీసీ ఇంకో హెడ్సెట్ అనమాట. ఇది డాంగిల్ ఉంటుంది, హెడ్సెట్ కనెక్ట్ చేయడానికి. బ్లూటూత్ కాదు అది, ఈ డాంగిల్తో అయితే కనెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇంకేమున్నాయి మామ చూపించడానికి? నేను గేమింగ్ సెటప్ అయితే కాదు ఇది. ఇదైతే గేమింగ్ సెటప్ చూపించడానికి కాదు మామ, చేస్తా మెయిన్ పీసీ అన్నమాట. పీసీ కోసం అనమాట. చూశారు కదా మామ, హై ఎండ్ అనమాట ఇదంతా పీసీ. ఏంటి మామ అంత పెట్టి తీసుకున్నాం, ఇందులో ఏం ఆడతావు అన్నారు కదా. బీజిఎంఐ ఆడతాను మామ. బీజిఎంఐ మటుకు పీసీలో ఆడ. నేను తెలుసు కదా పీసీలో ఆడేటోళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయో. వాళ్ళు వాళ్ళకుంటాయి, మన మొబైల్ ప్లేయర్ కాబట్టి నేను మొబైల్లోనే ఆడతాను. బట్ పీసీకి ఎందుకు అంత పెట్టావు అని అడుగుతున్నారు కదా. మరి క్వాలిటీ మామ ఇప్పుడు ఎలా వస్తుంది క్వాలిటీ చూస్తున్నారు కదా. ఈ 2 days ఎట్లా ఉందో క్వాలిటీ, చింపేస్తుంది. చూసారు కదా మామ, అట్లా ఆ క్వాలిటీ కోసమే నేను ఇంత ఎలా పెట్టిందనమాట. పెట్టింది నా జోబులోంచి మొత్తం పెట్టలేదు మామ. నా జోబులోంచి పడింది మహా అంటే 40-45K పడింది. మిగతాది 2.5, 2.7 దాకా మనకు వచ్చినాయి. ఓకేనా, ఆ వచ్చినాయి ఎవరెవరు ఇచ్చారనేది పేర్లు అయితే మెన్షన్ చేయట్లేదు. పేర్లు ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటారా, ఒకరికి ఇష్టపడుతున్నారు, ఒకళ్ళు ఇష్టపడరు నేమ్స్ అలా పెడతాం వల్ల. అందుకని నేను ఏం చేశానంటే ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్దామనేసి అనమాట ఈ వీడియో మెయిన్ అయితేని. మా ఒక్కొక్కరికి పేరునే చెప్తున్నాను మామ, దేవుళ్ళే మీరు అయితేని. చాలా బాగా సపోర్ట్ చేశారు. ఒక్కొక్కరేమో డైరెక్ట్ అమౌంట్లు వేసేయడం, ఒక్కొక్కరేమో ఛాలెంజ్ల రూపంలో ఇవ్వడం. ఛాలెంజ్లో అది 1000 దావనే 2000 దావనే కొంచెం అమౌంట్ యాడ్ చేసి ఎక్కువే కొట్టారు మామ మనకి. ప్రతిరోజు కూడా చాలామంది కూడా ఉన్నారు. అందరికీ పేరున మామ. పేర్లు ఎందుకు చేయట్లేదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, పేరు ఇచ్చిన వాళ్ళు మీరు ఉన్నారు కదా మామ, నిజంగా చెప్తున్నారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ మామ. నిజంగా అసలు అంతలా సపోర్ట్ అవుతుందని అనుకోలేదు. మనకి 40 daysలో అయింది మామ. 2.5 lakh అయితే అయిందనమాట. అస్సలు ఎంతలా చేశారో తెలుసా మామ సపోర్ట్ అయితేని. ఆ పీసీ కొనడానికి మీ సపోర్ట్ చేసినందుకు వచ్చింది ఆ పీసీ అయితే. నా అంతటి నేనైతే 2 సంవత్సరాలు కష్టపడాలి మా పీసీ రావాలంటే. అది అటువంటిది చాలా ఫాస్ట్గా అయితే చేశారు మామ. నాకైతేని ఎన్ని 40 days కూడా మామ నేను పడుకునేది ఒక 5 hours కూడా పడుకునే ఉండే కాదేమో డైలీని. అంతలా నైట్ చాలా టైం దాకా ఛాలెంజ్లు చేసి చాలా టైం దాకా ఉండేటోడిని. అది అలాగే నా తోటి ప్లేయర్లు కూడా ఉండేవారు, వాళ్ళకి అందరికీ తెలుసు. ఛాలెంజ్ ఇచ్చిన వాళ్ళకి కూడా తెలుసు అనమాట. అది అంతలా తీసుకున్నాం అనమాట. డైరెక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఛాలెంజ్ ఒక్కోసారి ఫెయిల్ అయిపోయినా ఇచ్చేవారు, కానీ లేదన్నా నేను ఛాలెంజ్ చేసాకనే తీసుకుంటాను అనేవాడిని కూడా. అలా ఛాలెంజ్లు చేసాకనే తీసుకునేటోడిని. చాలా సపోర్ట్ చేశారు. అందరికీ పేరున థ్యాంక్ యూ మామ. అందరికీ కూడా ఎంత మనకి రూపాయి నుంచి మామ చెప్తున్నాను కదా, రూపాయి నుంచి 50,000 దాకా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది పేర్లు ఎందుకు మెన్షన్ చేయట్లేదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, అంత అలా అనమాట. ఫైనల్గా మన అవుట్పుట్ చూశారు కదా. ఈరోజు క్వాలిటీ రావడానికి అయితే కారణం అదే. పీసీ గేమ్స్ ఆడదామమ్మా. నాకు పీసీ అంత ప్రో కాదు, నేనేం పీసీ వాడేయడానికి. ఓకేనా, పీసీలో మనం అంత దబిడి చేసేయలేము పీసీలో గేమ్ ఆడేయడానికి. నాది మొబైల్ బీజిఎంఐ వచ్చేసి మామ మొబైల్లోనే ఆడతా. ఈ మొబైల్ కాదులే, మొబైల్తో షూట్ చేస్తున్నాను. ఓకేనా, గేమ్స్ బీజిఎంఐ వచ్చేసి మామ కంపల్సరీ మొబైల్లోనే ఆడతాను. అది పీసీకి ట్యాబ్లెట్కి షిఫ్ట్ అవును. ఓకేనా, నేను
పీసీ గేమ్స్ ఏంటంటే ఏరో ట్రక్స్ ఏ ఉన్నాయి కదా మామ, కమలా గెమలా, ఇంకా ఆ, మన ఏమంటారు బాక్సింగ్, అటువంటి గేమ్లన్నీ ట్రై చేద్దాం అంతే. నాకు అంత ఏం లేదు, అంత దాంట్లో మనం అంత ప్రో కాదు. బీజిఎంఐలో అయితే మొబైల్ కాబట్టి మనం ఒక లెవెల్ చూపిస్తాం, కానీ దాంట్లో అంత ప్రో కాదు. కానీ ఆడదాం, మన వాళ్ళు ఉంటారు కదా అందరూని, రాజన్న, వారియర్ అన్న, ఓజీవై అందరూ ఉంటారు, అందరితో నీ కుమ్మేద్దాం. మరి మనంతటా మనం వచ్చినంతలో ఆడదాం అంతే. దానికోసం మనం పీసీ తీసుకున్నదైతే పీసీ గేమ్స్ కోసం కాదు, ఇప్పుడు నుంచే ట్రై చేస్తాను. ఎందుకంటే మన దగ్గర పర్ఫెక్ట్ పీసీ ఉంది కాబట్టి. ఓకేనా, అదనమాట ఫైనల్గా అయితే. పేర్లు అందుకనే మెన్షన్ చేయట్లేదు. అందరికీ కూడా థ్యాంక్స్ బామ్మ, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను కదా. అది పీసీ అయితే మరి చాలా బాగుందనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. అవుట్పుట్ అంతే క్వాలిటీ ఇస్తుంది, నాకైతే న్యాయమే జరిగింది. అసలు అంత క్వాలిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ముందైతేని. మరి ఒడి ఎలా ఉంది చూడండి, మైక్ ఎట్టుకుని చేసేస్తున్నాను నేను. ప్రోని కదా, నేను మైక్ ఎట్టుకుని చేసేస్తున్నాను. మన చైర్ చూశారు కదా మామ, గ్రీన్ సోల్ వీడియో కూడా ఉంది మన దాంట్లోని. హెడ్సెట్ రీసెంట్గా అయితే చాలామంది అడుగుతున్నారు, హైప్రెక్స్ అనమాట. ఇది వైర్లెస్, మన ఇండియాలో అయితే రేట్ ఎక్కువ ఉంది మామ. ఇది నాకు హ్యారీ అన్న తెచ్చిండు అనమాట ఫ్రాన్స్ నుంచి. అది ఇది అక్కడ తక్కువ అనమాట అప్పుడు వైర్లెస్, ఇక్కడ ఇండియాలో చాలా రేట్ చూపిస్తుంది. ఇది ఎంత 25K ఏమో చూపిస్తుంది, అంత వేస్ట్ మామ. వైర్డ్ వాడండి, అది నాకు గిఫ్ట్ వచ్చింది కాబట్టి అది వాడేస్తున్నాను, అలా నడిచేస్తుంది. ఇంకేముంది మామ, అదనమాట మార్కెట్ అయితే. మన మైక్ చూశారు కదా, మైక్ అయితే ఇదే హైప్రెక్సే. అన్నీ వీడియోలు ఉంటాయి మనకి, ముందు సెటప్ వీడియో చూపించాను జస్ట్ పీసీ కోసమని అంటే సపోర్టర్ కోసం చెప్పడానికి అనమాట. నాకు ఇచ్చిన సపోర్టర్స్ అయితే నిజంగా దేవుళ్ళలాగే సపోర్ట్ చేశారు మామ. దేవుడు వచ్చే నాకు సపోర్ట్ చేశారేమో అనిపించేటట్టు చేశారు. 40 డేస్లో అంటే ఇంపాసిబుల్ మామ, పాసిబుల్ చేసి చూపించారు. ఎంతలా సపోర్ట్ చేశారో తెలుసా మామ. ప్రతిరోజు కూడా మా మోడరేటర్స్ కూడా అలాగే, మా మోడరేటర్స్కి, మన సపోర్టర్స్కి, అలాగే నా తోటి ప్లేయర్లకి అందరికీ థ్యాంక్స్ అనమాట. ప్రతి ఒక్కరికి పేరు పేరున అనమాట. ఎంత తిట్టినా ప్రెస్టేషన్లో తిట్టేసేవాడిని నేను, గేమ్లు పడకపోతే ఒకసారి. మరి అది ఛాలెంజ్ కదా మామ, అమౌంట్ కోసం. అసలు అలా తిట్టేసిన మన అయినా ఆడేటోరు నవ్వుతాని. అది మామ, కోపం వచ్చినప్పుడు అలా అయితే ఉంటుంది. మరి ఈ వీడియోకి ఒక 3K లైక్స్ కొట్టేయండి. మరి ఇంకా మంచి మంచి సరుకు వస్తుంది మన దగ్గర నుంచి. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొడతాం మర్చిపోద్దు. బాయ్ బాయ్ గైస్, అందరికీ కూడా జై హింద్. లైక్ కొడతాం మర్చిపోద్దు, లైక్లు కొట్టండి. ఇంకోటి పీసీ ప్రైజ్ ఎంత అని అడుగుతున్నారు కదా మామ. ప్రైజ్ వచ్చేసి మనకి 3.34 ఏమో విశాల్లో బిల్ అయితే. మనకి రాజన్న ఉన్నారు కదా, కొంచెం చూసి చేశారనమాట. 3.1 lakh వచ్చింది. 3.1 lakh వచ్చాక మళ్ళీ కింద ఫ్యాన్స్ ఫిట్ చేశాడు అనమాట బోయా అన్న తెచ్చి. అవి ఎంతో అడిగి నేను అమౌంట్ ఇవ్వాలి. అదనమాట మ్యాటర్. 3.15 దాకా అయ్యి ఉంటుంది నాకు తెలిసి. అది ఫైనల్గా అయితే అదనమాట. క్వాలిటీ బాగా వస్తున్నందుకు నేను చాలా హ్యాపీ మామ. అసలు దీనికోసం చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. చాలా హ్యాపీ. 3.1 lakh అయితే అయింది మామ ఈ పీజీకి అయితే. ఓకేనా, మీకు అవి ఏమేమి పార్ట్స్ ఏమేమి ఉన్నాయో, స్పెక్స్ ఉంటారు కదా, అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మామ కింద. ఓకేనా, ఏమేమి వాడామనేది పీసీకి సంబంధించి ప్రతి ఒక్కటి మీకు లింకులు లేకపోయినా కూడా నేమ్స్ మెన్షన్ చేస్తాను మామ. ఓకేనా, అందరూ కూడా చెక్ చేయండి. అలాగే లైకులు కొట్టండి మామ. మెయిన్ లైకులు కొడతలేదు, మీరు మా కంటెంట్ని గుర్తించాలి. దయచేసి గుర్తించండి. గుర్తించండి.